కాశం గారు గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రెండు విషయాలు, సరే అది అంతర్గత విషయాలు, ఆఫ్ కోర్స్ ఏ ప్రభుత్వం అయినా ఎవరికైనా ఎక్కడైనా మైనస్లు ఎక్కడైనా వాళ్ళకి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి సమావేశాలు పెట్టుకుంటారు, ఇవన్నీ ఒక అంశం. సరే, దాంతోపాటు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కొంత మేము తొలిగా నిర్ణయం తీసుకున్నాం అనేటువంటిది దాన్ని సరే దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. అంటే గణాంకాల గురించి, అంటే ఒకటి ముందు ఒక అడుగు వేయటం, ఆ అడుగులో మొదటి అడుగు కాబట్టి ఎవరైనా తప్పటి అడుగులో లేకుంటే అక్కడో ఇక్కడో మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ అసలు దాన్ని ఎట్లా స్వాగతించాలి, అంటే ఎట్లా చూడాలి అనేది ఇంకొక అంశం. ఈ సంవత్సరం పైన అంటే దాదాపుగా 14-15 మాసాలుగా ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ డొల్లతనం ఏందో బయటపడ్డది పూర్తి స్థాయిలో. అంటే మాకు అనిపించేది ఏంటంటే జనరల్ ఈరోజు పెట్టినటువంటి సమావేశము వాళ్ళు ఎప్పుడు పెట్టాలి, ముందు జనగణన తర్వాత ఇవన్నీ కూడా చేసే ముందు ఎమ్మెల్యేలకు అవేర్నెస్ కల్పించాలి. మేము ఈ రకంగా చేయబోతున్నాము, ఈ రకంగా చేస్తామని చెప్పి కింది స్థాయి అధికారులకు, తర్వాత ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, కనీసం వాళ్ళ పార్టీ క్యాడర్ కన్నా ఈ రకంగా ప్రభుత్వం చేయబోతున్నది అన్నటువంటిది ఒక సంకేతమన్న పంపాలి వాళ్ళు. ఈరోజు మొత్తము చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ ఏమైందంటే కులగణన నిజంగా కూడా ఇవాళ వాళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున సమావేశం పెట్టారు. నిజంగానే చాలా మంది మాలాంటి వాళ్ళని కూడా అనుకున్నాము నిజంగానే చేస్తారు కావచ్చు గొప్పగా. ఇవాళ సమాజంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వర్గాలకు ఖచ్చితంగా కూడా వారికి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన ప్రజాప్రతినిధులకు, వాళ్ళు ఏ కులమైనా ఎవరైనా ప్రజాప్రాతినిధ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆబ్వియస్లీ ఉంటుంది. నిజంగా కూడా అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం చేయాల్సినటువంటి ఆలోచన, ఆ దృక్పథం ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఏ వర్గమైనా ఏ కులమైనా ఉంటుంది. అయితే ఇందులో మీరు అన్నది ఏంటండి, ఈరోజు 2011లో సెన్సెస్ జరిగినాయి, మళ్ళీ 2011లో సెన్సెస్ జరిగిన తర్వాత 2014లో సర్వే జరిగింది. సరే, ఆ సర్వేని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు 2011కు తర్వాత ఈ రోజు వరకు డాటా చూసినట్టుంటే సంఖ్య పెరగాలన్నా తగ్గాలన్నా ఈరోజు మీరు జనాభా లెక్కలు తగ్గించారు. తర్వాత ముఖ్యంగా బీసీ జనాభాను తగ్గించడం అనేది ఇంకొకటండి. ఇప్పుడు మీరు రేపు చిచ్చు పెట్టబోయేది ఏంటంటే ముస్లిం బీసీలు అనే పదం మనం ఎక్కడ వినలే. ఇవాళ విద్యా ఉపాధి అవకాశాల కొరకు ముస్లింలకు లేనటువంటి రిజర్వేషన్ ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడ మిస్ అయ్యారు, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. లేదనుకుంటున్నారు, అక్కడ కూడా బైఫ్రికేట్ చేసి చూపించారు, ప్లీజ్ కంటిన్యూ. ఉంది అంటే బీసీ ముస్లింలు అంటే అదేదో చాలా కొత్తగా వింతగా ఉన్నట్టున్నారు. అంటే దూదేకులు ఉంటారు, వాళ్ళు హిందూ సాంప్రదాయాలను అమలు చేస్తారా ముస్లిం సాంప్రదాయాలను అమలు చేస్తారా అనే దగ్గర క్రిస్టియన్ బీసీలు ఉన్నారు, ముస్లిం బీసీలు ఉన్నారు అనే దాని నుంచి సరే దాన్ని అట్లా చూపించడం కరెక్టా, ముస్లిమ్స్ సాంప్రదాయాలను అమలు చేస్తూ వృత్తుల ఆధారంగా వాళ్ళు ఏలోనో బీలోనో సీలోనో చూపించడమా అనేది ఒకటి. అట్లా చూపిస్తున్నారు, అది చూపించారు కూడా, దానికోసం ఈ పెట్టారు. మీరు కుటుంబ సమగ్ర సర్వేలో కూడా ఉందని నేను అనుకుంటున్నా, ఉందా లేదా మీరు చెప్పాలి, కోదండరామ్ గారు చెప్పాలి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏ రకంగా జనాభా తగ్గుతుందండి? ఈరోజు బీసీల జనాభా తగ్గించినారు. ఇవాళ కనీసం పారదర్శకత, నేను అనేది ఏంటంటే సరే ఎస్సీ ఎస్టీ జనాభాల గురించి కొంత జాగ్రత్త పడ్డారు. ఎందుకు జాగ్రత్త పడ్డారు అంటే రేపు వచ్చే సెన్సెస్ ఈ 2025లో అవుతాయా లేకపోతే 2031లో అవుతాయా, ఆ సెన్సెస్లో వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది. అప్పుడు ఎస్సీ గణన ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ గణన. తర్వాత అందుకే నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ గణన సరిగా చేసి ఇవాళ బీసీలను కావాలనే మీరు ఈ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో చూపించింది అనేది మాకున్నటువంటి. ఎందుకంటే అట్లా చూపించడం ద్వారా రాజకీయంగా బాగా నష్టం జరగాలని చూపించారా, రాజకీయంగా లాభం జరగాలని చూపించారా, ఆ రకంగా చూపించడం ద్వారా ఆ పార్టీని పతనం చేసుకోవాలనుకుని ఉంటారా? నేనేమనుకుంటున్నా అంటే ఈ 14 నెలల పాలన చూసి రేవంత్ రెడ్డి గారు వారి సలహాదారుల మీద మాత్రమే ఆధారపడుతున్నారు. కేబినెట్ సహచరులో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళ పార్టీ క్యాడరు వాళ్ళ ఆలోచనలు అనుగుణంగా పోతలేరు. ఎవరు ఏ సలహా ఇస్తే ఎవరు కేసీఆర్ గారు ఎవరు సలహాలు తీసుకున్నారు, రేవంత్ రెడ్డి ఎవరు సలహాలు తీసుకున్నారు, అవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు చాలా మంది సలహాలు తీసుకున్నారు. ఐ డోంట్ నో, నాకు తెలియదు, మీరు చెప్పాలి ఎవరెవరు. నేను ఊహాగానాలతో మనకు అవసరం లేదు. వారు తీసుకోవటం లేదా తీసుకున్నారో మీకు తెలీదు, కేసీఆర్ గారు తీసుకున్నారో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. అందుకనే ఏమంటున్నా అంటే ఎవరు సలహాలు తీసుకున్నారు లేదు అనే దానికన్నా వాళ్ళు బీసీ జనగణనని తక్కువ చేశారని మీరు క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళు చేయలేదని వాళ్ళు అంటున్నారు. మీరు ఏ విధంగా చేయట్లేదు? ఇప్పుడు
గణాంకాలు ఎవరు కన్వీనియంట్ గా వాళ్ళకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ తర్వాత రెడ్డి గారు. ఇంకోటండి, ఎవరు అంటే ఇప్పుడు కులగాను నేను ఒకటి అడుగుతానండి ఈరోజు, ఒకటి చెప్పాలి, ఎందుకు అంత గొప్ప ఒక రోజులో కొన్ని గంటల వ్యవధిలో చేసినటువంటి కుటుంబ సమగ్ర సర్వేని 9.5 సంవత్సరాల పాటు ఎంతమంది అడిగినా, ఎన్నిసార్లు అడిగినా ఎందుకు అధికారికంగా బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? వెబ్సైట్ లోనే ఉంది కదండి, మొన్న ఏ delete వెబ్సైట్లో చేశారు. ఉంది? ఈ ఒక్క నిమిషం, ప్రభుత్వం మొన్న delete చేశారు. అట్లా మాట్లాడటం నిన్న అసెంబ్లీలో ఆ కాగితం తీసుకుని మాట్లాడిన కేటీఆర్ గారు అంతమంది మంత్రివాదాలు ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్నిసార్లు అసెంబ్లీలో అడిగారు, బయట అడిగారు కదా, అంటే వెబ్సైట్లో చూసుకోమని అని చెప్పారా? వెబ్సైట్లో ఉందని చూసుకోమనైనా చెప్పారా? ఎవరు నాకేం తెలియదు. అక్కడ జోలకంటి రంగారెడ్డి గారు, కోదండరామ్ గారు పెద్దలు చెప్పాలి. నేను జర్నలిస్ట్గా నేను ఎక్కడ వెళ్ళా, ఆ వెబ్సైట్లో ఉంది చూసుకోమని అయితే నేను వెళ్ళలేదు. మీరు విన్నారేమో, ఐ డోంట్ నో యాజ్ ఎ డిసిఎంఎస్ చైర్మన్గా. సార్, సమగ్ర కుటుంబ సర్వే ఆ రోజు ఏదైతే జరిగిందో 2014లో ఒక 1 month 2 months బిఫోర్ నుంచి ప్రతి ఒక్క నేను అడిగింది ఒకటే, మీరు చెప్తున్నారు మేము ముందు చెప్పాము, అది చేసాము, ఇది చేసాము, దానికి హైప్ క్రియేట్ చేసాము, 100 చేశారు. నేను దాన్ని ఏమి డినే చేయటంలా. అంత అద్భుతంగా, అంత పకడ్బందీగా నెల రోజుల ముందే డప్పు వాయిద్యాలతో లేకుంటే చాటింపులు వేసి మీరు అంతా ప్రైవేట్కి అవేర్నెస్ తెచ్చి చేశామంటున్నది అధికారికంగా ప్రకటించడానికి దానికి శాండిటీ ఏంటి అన్నప్పుడు అది ఇంజనీరింగ్ విద్యార్థులతో, డిగ్రీ విద్యార్థులతో, ఇంటర్ విద్యార్థులతో చేయించారనేది అది చల్లదు. అట్లా చేయించడం ద్వారా దానికి చేసే వాళ్ళ యొక్క మొత్తం వివరాలు ఉండాలి, దానికి ఒక శాండిటీ ఉండాలి. అవి లేని కారణంగానే అది అఫీషియల్గా బయట పెట్టలేదు అని ఒక చర్చ ఉంది. అందుకు పెట్టలేదా, లేకుంటే అది కేవలం రాజకీయ అవసరాలు విశ్లేషణ కోసం? మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి, 100% మీరు ఇన్ఫర్మేషన్ 100% తప్పైతే నేను డిస్కస్ చేయండి ఇప్పుడు అంటున్నా. నా పర్సనల్ అనుభవం చెప్తా. కోదండరామ్ సార్ కూడా ఉన్నారు కదా, నా పర్సనల్ అనుభవం చెప్తా సార్. చెప్పండి. ఆ రోజు 2014లో సర్వేలో నేను పాల్గొన్నానండి. గవర్నమెంట్ మీరే అంటే మా ఇంటికి వచ్చింది ఇంజనీరింగ్ విద్యార్థులు, నేను అడిగా, నాకు క్యూరియాసిటీ ఉంటుంది ఏం చేస్తారు ఏంటి అని. పాపం వాళ్ళు ఇన్నోసెంట్స్ గా సార్ ఈ కాగితం ఇచ్చారు, ఫిలప్ చేసుకుని రమ్మన్నారు అన్నారు, ఫిలప్ చేసాం, ఇచ్చాం, పంపించాం, అది వేరే సంగతి. నిన్న వచ్చిన వాళ్ళు ఏం నా అనుభవం చెప్తానండి, నా అనుభవం చెప్తా. ఆ రోజు మా ఇంటికి వచ్చింది ఒక గవర్నమెంట్ టీచర్ తో పాటు ఇంకో 2 ఎంప్లాయీస్ వచ్చిరండి. ఆ రోజు 2014లో సేమ్ నేను మొన్న కూడా నాకు 2 సార్లు కాల్ చేశారు, సార్ ఇంట్లో ఉన్నారా అంటే ఉన్నాను రమ్మన్నాను. పాపం మనలో ఐకేపీ దాంట్లో పనిచేసిన ఆమె ఒక అమ్మాయి, ఆమె వచ్చిందండి. ఆమె ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, లేకపోతే ఇంకా అది కాదు, మున్సిపల్లో మెప్మాలో పనిచేసేటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ వివరాలు తీసుకున్నది. ఆయన నేను తప్పు పట్టట్లేదు, ఎవరైనా కానీ మంచిగా అందులో 60 కాలమ్స్ ఉన్నాయి, దానిలో ప్రతిదీ కూడా కులం సంబంధించి ఉన్నది, తర్వాత మన ఆస్తిపాస్తుల గురించి ఉన్నది, ఎన్ని వస్తున్నాయి అని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేమేమంటున్నామంటే ఈ సమగ్ర సమాచారాన్ని మీరు ఏ విధంగా తప్పుల తడకగా చూపిస్తున్నారు. నేను సర్వేలో పాల్గొన్నా, అందులో ఆ అంశాలు అన్నీ కూడా చాలా బాగా 60 అంశాలు చాలా బాగున్నాయి, అన్ని టిక్ చేయడమే. అది ఓఎంఆర్ షీట్ లాగా కంప్యూటర్లో పెడితే మొత్తం డాటా రావాలి. ఈ రోజు ప్రభుత్వ పక్షాన మీరు చెప్పండి నిజమైనటువంటి బీసీల పాపులేషన్ ఎంత. మీరు ఇంకోటి కూడా అండి, అందులో ఒక్కటండి, నాకు ఒక్క నిమిషం టైం అండి. అందులో ప్రతి కమ్యూనిటీ కూడా ఉందండి. ప్రతి కమ్యూనిటీ అంటే అసలు మనం ఎన్నడూ పేరు వినని కమ్యూనిటీ కూడా ఆ పేపర్లో ఉన్నది. మీరు ఎందుకు బయటపడట్లేదు? ఇప్పుడు ఎందుకు బయటపెట్టలేదు? మీరు ఎంతమంది బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులాల వారీగా మీరు నిజంగా మీరు చేసినటువంటిది మీ డొల్లదనం లేకపోతే ఈరోజు ఓసీ బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి కమ్యూనిటీ కూడా మీరు సమగ్ర సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళలో ఆ కుటుంబాల సంఖ్య ఎంత, ఆ కుటుంబాల్లో ఏ కులంకు సంబంధించినటువంటి వారు ఎంతమంది అనేది మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు?